హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పెసలతో చాలా హెల్తీ రెసిపీ అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని అరకప్ వచ్చి పెసలనమాట నానబెట్టుకొని ఉడకపెట్టుకున్నాం. చూడండి చక్కగా ఉడికిపోయినాయనమాట. వాటిని వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాం. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి నీళ్ళేమి వేయకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుందామండి చూడండి. కొంచెం పలుకుగానే ఉండాలి. కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలనమాట. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాం మిక్సింగ్ బౌల్‌లో. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాం. తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము. వేసి ముందు నీళ్లు వేయకుండా ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. మనకి క్యారెట్‌లో తర్వాత పెసరపిండిలో కూడా తేమ ఉంటుంది కాబట్టి దానికి కలుస్తుందనమాట. ఎక్కువగా నీళ్ళైతే అవసరపడదండి. అందుకని ముందు ఇలా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఒక పావు కప్పు లోపే నీళ్ళైతే సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము. గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలనమాట. ఇంకా దీనిలోకి సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలానే తినేయొచ్చనమాట. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టివ్వాలన్నా కానివ్వండి, ఆఫీస్ లంచ్ బాక్సెస్ కానివ్వండి, చాలా క్విక్ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలన్నా కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, చాలా లైట్‌గాను ఉంటుంది. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఇలానే తినేయొచ్చు. కావాలంటే పెరుగుతో పాటు తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా! ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవచ్చనమాట. దీన్ని నేను 5 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశాను. కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని కొంచెం మీడియం సైజులో పూరీలాగా రోల్ చేసుకుందాము. దీన్ని కావాలంటే ఇలానే కాల్చుకోవచ్చండి. నేను చిన్న మూత పెట్టి రౌండ్‌గా కట్ చేశాననమాట. అన్నీ చూడటానికి ఒకే రకంగా బావుంటుందని జెప్పేసి. అంతేనండి. ఎక్స్‌ట్రా ఉన్న పిండి తీసి పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంకొక పూరి చేసుకోవచ్చు. చూసారు కదా! ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి మనకి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దోస పెనం పెట్టుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకొని 2 పక్కల నూనె కానీ, నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. వేసి చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. మనకి కూర వండుకునే అంత టైం లేనప్పుడు, లేదంటే ప్రయాణాలప్పుడు కానివ్వండి, పిల్లలకి బాక్స్‌లో పెట్టడానికి కానివ్వండి, హడావిడి లేకుండా చాలా క్విక్‌గా చేసుకోవచ్చనమాట. అంతేనండి 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలిందనమాట. తీసేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.